హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమహాస్ వ్లాగ్స్. యాక్చువల్గా నేను ఒక బ్లూటూత్ మౌస్ ఆర్డర్ చేశానండి. దాన్ని ఒకసారి అన్బాక్స్ చేసి రివ్యూ చేద్దామనేసి ఈరోజు ట్రై చేస్తున్నాను. సో ఇది నాకు యాక్చువల్గా బడ్జెట్ ఫ్రెండ్లో దొరికిందనమాట. కాబట్టి దీన్ని ఒకసారి ట్రై చేద్దాము అని నేను ఈరోజు తెప్పించాను. ఒక 2 to 3 డేస్లో డెలివరీ అయిపోయింది. సో అన్బాక్స్ చేద్దాము. ఈ బాక్స్లో ఏమేమి కంటెంట్ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాము. చేయగానే ఫస్ట్ మౌసే ఉండింది, దాంతోపాటు కొన్ని క్విక్ గైడ్ కానీ, వారంటీ కార్డు కానీ, తర్వాత ఛార్జింగ్ కేబుల్ కానీ ఉన్నాయి. అంతకు మించి ఇంకేం లేదు, డైరెక్ట్ మౌసే ఉందన్నమాట. ఒకసారి మౌస్ చూసేద్దాము అనుకున్నాను. యాక్చువల్గా మౌస్ ఫీల్ చాలా బాగుండింది, ఎందుకంటే పట్టుకోగానే చాలా స్మూత్గా, కానీ ఈ బటన్స్ కూడా చాలా స్మూత్గా అనిపించింది. అందులో ఒక 5 బటన్స్ ఉంటాయి. ఒక 2 మౌస్ రైట్ అండ్ లెఫ్ట్ బటన్స్, తర్వాత మనము స్పీడ్ అడ్జస్ట్ చేసుకునే బటన్, తర్వాత లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా సెట్ చేసుకోవడానికి కొన్ని బటన్స్ ఉంటాయి. ఈ మౌస్ స్పెషాలిటీ ఏంటంటే ఛార్జింగ్తో నడుస్తుంది, బ్యాటరీస్ అవసరం లేదు. కాబట్టి ఎక్కువగా మనము బ్యాటరీస్ చేంజ్ చేయడము, బ్యాటరీస్ తెచ్చుకోవాలనే బాధ అనేది ఉండదన్నమాట. ఇది ఇంకొక రకంగా ఆర్జీబీ మౌస్, అంటే మీకు కలర్స్ కానీ రెడ్, గ్రీను, బ్లూ ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. అట్ ఏ టైం మనం దీన్ని 3 డివైజెస్కి యూస్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డివైస్ చేంజ్ చేసుకుంటూ పోవచ్చు. 2 బ్లూటూత్ కానీ, ఒకటి ఈ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యూఎస్కి కేబుల్, ఈ యూఎస్బి పోర్ట్ నుంచి కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట. నాకు చాలా చాలా బాగా అనిపించింది, ఎందుకంటే నియర్లీ ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ 1000 ఆ టైంలో చూస్తున్న వాళ్ళకైతే, ఆ రేంజ్లో చూసే వాళ్ళకి ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది. నేను ఆల్రెడీ నా దగ్గర ఇంకొక బ్లూటూత్ కీబోర్డ్ కూడా ఉంది. దాన్ని యాక్చువల్గా నేను టీవీ కనెక్ట్ చేసి చూశాను. ఈ 2 డివైజెస్ కూడా చాలా బాగా వర్క్ అయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఒకవేళ లింక్ కావాలంటే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.